సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం షాకుల మీద షాక్ ఇస్తుందని చెప్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెంటనే ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్ల పర్యవేక్షణ పనులు కూడా సచివాలయం ఉద్యోగులకు కేటాయిస్తూ షాక్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అనేక సర్వేల పేరు మీదన పని ఒత్తిడి కూడా వాళ్ళ మీద పెడుతూ తికమక చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు బదిలీ పేరుతో నిజంగా ఒక అల్టిమేట్ కూడా జారీ చేసిందని చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో కూడా సొంత మండలాల్లో పనిచేయడానికి వీలు లేదు, సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది కూడా నిర్ణయించింది. సో ఇప్పుడు ఒకే సచివాలయంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మండలం మారాల్సిందే. అందులో కూడా జూన్ 30వ తేదీ ఈ బదిలీ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. దీనిపైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నట్టయితే సచివాలయం ఉద్యోగులకు మరో షాక్ న్యూస్ అనమాట. ఇది సచివాలయ ఉద్యోగులకు కాపలా డ్యూటీలు. ప్రైవేట్ మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ ర్యాంపుల వద్ద గార్డులుగా నియామకం. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో ప్రైవేట్ మామిడికాయల జ్యూస్ ఫ్యాక్టరీల ర్యాంపుల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విడతల వారీగా కాపలా అంటే గార్డ్ డ్యూటీలు వేస్తూ ఆదేశాలైతే జారీ అయ్యాయి. ఏమాత్రం సంబంధం లేని డ్యూటీలు వేయడంపై సచివాలయాల ఉద్యోగులు మండిపడుతున్నారు. అందులోనూ మహిళా ఉద్యోగులనే కాపలా విధిలో నియమించడం దారుణమని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదనమైతే వ్యక్తం చేస్తున్నారు. సో సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసుకున్నటువంటి అభ్యర్థులే పనిచేస్తున్నారు. సో వీళ్ళపైన ఇంత కక్ష సాధింపు ఎందుకో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారా లేదా కాపలా డ్యూటీల పని చేస్తున్నారా అనేది ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈ కాపలా డ్యూటీలు అంటే సెక్యూరిటీ గార్డులుగా నియమించడం ఏంటి అనేది విశ్లేషకుల భావన. ఏది ఏమైనా ప్రభుత్వానికి ఈ సచివాలయం ఉద్యోగులపైన ఎందుకింత కక్ష సాధింపో అర్థం కావడం లేదు. కాకపోతే విశ్లేషకుల వాదన అనేది ఒకటి చాలా బలంగా అనిపిస్తుంది. ఇందులో అంటే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులలో 60% మంది వైసీపీకి అనుకూలంగా కోవర్టులుగా పనిచేశారు అనే ఒక కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇందులో కూడా ఒక 30% మంది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకొని తమకు నచ్చినటువంటి సచివాలయంలో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బదిలీ ప్రక్రియ కూడా రాజకీయ పైరవులతో ముందుకు వెళ్తుంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా సచివాలయం ఉద్యోగులకు సంబంధం లేని డ్యూటీలు వేయడం పైన సచివాలయం ఉద్యోగులు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఇది షాకుల మీద షాకులు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం సచివాలయం ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఏ విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.